జూలై 4వ తేదీ. అయితే నీవు అన్ని విషయములలో మితముగా ఉండుము, శ్రమపడుము, సువార్తికుని పనిచేయుము, నీ పరిచర్యను సంపూర్ణముగా జరిగించుము. 2వ తిమోతికి రాసిన పత్రిక 4వ అధ్యాయము 5వ వచనము. పరిశుద్ధుడైన అపోస్తలుడైన పౌలు గారు తన ఆధ్యాత్మిక కుమారుడు యవ్వన సంఘ కాపరి తిమోతికి లేఖ రాస్తూ ప్రభు మార్గము, సేవ ఇట్టితో తన స్వానుభవ సాక్ష్యంతో ప్రోత్సహిస్తున్నాడు. పిలువబడ్డవారు యేసు ఆజ్ఞను ధైర్యముగా కొనసాగించేందుకు ఏర్పరచబడ్డవారు. సేవ శ్రమతో కూడినది, పరిపూర్ణముగా జరిగించబడేది, ఓర్పు సహనములతో కూడినది. నాడు రోమా చక్రవర్తి నీరో క్రైస్తవులను, క్రైస్తవ సంఘమును బహు క్రూరముగా హింసిస్తున్న కాలము. కాబట్టి ఆ పరిస్థితి దృష్ట్యా, అలాగే తనకు సంభవించిన శ్రమ అనుభవమును గూర్చి అయినను, ఆయన ఖైదీనైన నన్ను గూర్చి అయినను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కాబట్టి నీవు మన ప్రభువు విషయమై సాక్ష్యమును గూర్చి అయినను, ఆయన ఖైదీనైన నన్ను గూర్చి అయినను సిగ్గుపడక, దేవుని శక్తిని బట్టి సువార్త నిమిత్తమైన శ్రమాను అనుభవంలో పాలువాడవై ఉండుము. సువార్త సేవ విషయంలో బంధకాలు, సంకెళ్ళు ఉంటాయి. అయితే దేవుని వాక్యము బంధించబడలేదు. సేవార్థమైన శ్రమ అనేది భౌతికంగా మాత్రమే కాక మానసికంగా కూడా అధికంగా సిద్ధపడేది. క్రీస్తు శరీరమందు శ్రమపడెను కనుక మీరును అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకొనుడి అని పౌలుతో పాటుగా నీరో చక్రవర్తి పాలనలో రోమ్ నందు క్రీస్తు ఖైదీగా బందీ అయిన పరిశుద్ధుడైన పేతురు తన భక్తులకు లేఖ ద్వారా 1 పేతురు రాసిన పత్రిక 4వ అధ్యాయము 1వ వచనంలో వ్రాయబడి ఉండెను. కాబట్టి క్రీస్తు మనస్సు పరిచారక మనస్సు, క్రీస్తు ఆయుధము ప్రార్థన. కాబట్టి ప్రభు మార్గమును ఎరిగిన వారముగా, సిద్ధపరిచే వారముగా, పోరాడే వారముగా, దేవుని చేత ఏర్పరచబడి పిలువబడ్డ వారము, మన పాత్ర ఉత్తేజంగా దేవునికి మహిమకరముగా సాగునట్లు త్రియేక దేవుడే మనకు సహాయం చేయునుగాక. ఆమేన్.